షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయ సాంప్రదాయం ప్రకారం తండ్రి ఆస్తికి సంబంధించి లేకపోతే హక్కులకు సంబంధించి కుమారుడు లేదా కుమార్తెకి ఒకే హక్కు ఉంటుంది, ఒకే విధానం ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ విధానం ఒక్కొక్కరు ఒక్కో రకంగా అవలంబిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే తండ్రి ఆస్తిలో కూతురికి ఎంతవరకు హక్కు ఉంటుంది, అసలు కూతురికి హక్కు ఉంటుందా అనే ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు, అలాగే విఎన్జిఓ ప్రెసిడెంట్ సోగార బేగం గారు ఉన్నారు. నమస్తే నరేష్ గారు. నమస్తే బేగం గారు. సో తండ్రి ఆస్తిలో కూతురి హక్కు ఎంత నరేష్ గారు? స్ట్రైట్ ఆన్సర్ అండి. తండ్రి ఆస్తిలో సమానమైన వాటా కూతురికి ఉంటది. కానీ ఆ ఆస్తి వారసత్వంగా రావాల్సి ఉన్న ఆస్తి ఉండాలి. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే గనక అది తండ్రి యొక్క అధికారము. దాని మీద ఎవరికి ఎటువంటి రైట్స్ లేదు. అది కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, మరే ఇతర ఎవరైనా కూడా కావచ్చు. సో ఇటువంటి కేసెస్కి సంబంధించి చాలా సందర్భాల్లో ఎక్కువగా కూతురికి వివాహం అయినప్పుడు మేము ఖర్చు పెట్టాం, లేకపోతే బంగారం విషయంలో ఇచ్చాము అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో జనరల్గానే అలాంటి వివాహ సందర్భాల్లో కావచ్చు, లేకపోతే కట్న కానుకలుగా ఇచ్చినటువంటి ఆస్తులని వాటిని కూడా ఇందులో ఎంతవరకు పరిగణించవచ్చు అంటారు నరేష్ గారు? ఇప్పుడు ఇవన్నీ కూడా చట్ట ప్రకారం మాట్లాడుకోవాలి అంటే కనుక హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అంటే వారసత్వ చట్టము అని అంటాము. సో దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఎవరైతే కనుక 1956కి ముందు పుట్టారో సో వాళ్ళకి సంబంధించి ఈ ఎవరికి ఎంత వాటా ఉంటుంది అనే ఒక క్వశ్చన్ అయితే కనుక ఇక్కడ ఎరేజ్ కాదండి. ఏదైతే కనుక 1956 తర్వాత పుట్టారో దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఆడపిల్లలకి ఆస్తిలో వాటా ఉండాలి అంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో వాటా ఉంటుంది, అది 1956 ముందా తర్వాత అనే కొన్ని అపోహలు మనకి చాలా తరతరాల నుంచి కూడా వస్తున్నాయి. అయితే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ని 2005లో అమెండ్ చేయడం జరిగిందండి. అంటే సవరణ చేయడం జరిగింది. సవరణ చేసినప్పుడు దాంట్లో సెక్షన్ 6 అనేది ఒక సెక్షన్ కొత్తగా పెట్టడం జరిగిందండి. దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక 2005కి ముందు పుట్టిన ఎవరైతే గనక డాటర్స్ ఉంటారో, ఆడపిల్లలు ఉంటారో, కూతురు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఆస్తిలో వాటా వస్తుందా రాదా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే కనుక 2005 కంటే వరకు 2005 నవంబర్ 9 వరకు తండ్రి బ్రతికుంటేనే ఆస్తి వస్తుందా, చనిపోతే ఆస్తి రాదా అనే కొంత అంబిగ్యూటీ ఈ యొక్క సమాజంలో నెలకొందండి. ఎందుకంటే చట్టంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంది. దాని మీద ఎంతో మంది ఎన్నో వ్యూస్ ఇచ్చారు. అంటే కింది కోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కానీ. అయితే అల్టిమేట్ గా వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు 2020 ఆగస్టులో ఫైనల్ జడ్జిమెంట్ అనేది పాస్ చేయడం జరిగిందండి. దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 2005లో అది రెట్రోస్పెక్టివా ప్రాస్పెక్టివా అంటే ఆ 2005 నవంబర్ 9న ఏదైతే కనుక ఇది అమల్లోకి వచ్చిందో హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఆ చట్ట ప్రకారము ఆ నవంబర్ 9 ముందు కంటే తండ్రి బతుకున్న దాంట్లోనే వాటా వస్తుంది, కూతురు పుడితేనే వాటా వస్తుంది, లేదంటే కనుక 2005 తర్వాత పుడితే వాళ్ళకి ఎటువంటిది ఉండదు అనేది ఇటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది దాంట్లో ఇవ్వడం జరిగిందండి. దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక ఇది కంప్లీట్లీ రెట్రోస్పెక్టివ్ మేనర్ నుంచి అప్లై అవుతుంది. అంటే 2005 9th నవంబర్ ముందు పుట్టిన తండ్రి బ్రతికున్నా బ్రతికి లేకపోయినా పుట్టకపోయినా కూడా డాటర్స్ కి తండ్రి యొక్క ఏదైతే కనుక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉంటాయో దాంట్లో అందరితో పాటు సమానమైన ఆస్తి హక్కు ఉంటది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. అదే ఆ ఆస్తి గనక తండ్రి కష్టార్జితం సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే మాత్రము ఇక్కడ ఏ లా కూడా కొడుకుకు కానీ కూతురుకు కానీ మీకు వాటా వస్తుంది, సమానమైన వాటా వస్తుంది అని చెప్పి చెప్పలేదండి. ఆ విధంగా ఏ లాగా కూడా ఇప్పుడు వరకు లేదండి మన భారతదేశం. సో తండ్రి సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తికి సంబంధించి ఆ తండ్రిదే నిర్ణయం. ఎస్, అవునండి. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. ఒకవేళ ఆ తండ్రి కనుక వీలునామా రాయకుండా చనిపోతే అప్పుడు మళ్ళీ వాటా వస్తుందండి. కొన్ని సందర్భాల్లో ఆ తండ్రి వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరి పేరున ఆస్తి రాస్తూ ఉంటారు, వాళ్ళ అమ్మగారి పేరున ఆస్తి రాసి ఉండొచ్చు.
అప్పుడు ఆయన చనిపోయిన సందర్భాల్లో అప్పుడు ఎలా అండి ఈ కేసులకు సంబంధించి అమ్మగారి డెసిషన్ ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది నరేష్ గారు? ఎస్ 100% ఎవరి పేరు మీద అయితే రాస్తుంది, అమ్మగారు కావచ్చు, లేదంటే కనుక తండ్రి గారు కావచ్చు, లేదంటే కనుక బయట ఆయన వేరే వాళ్ళు ఎవరన్నా చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ పేరు మీద కావచ్చు, ఆఖరికి మీ పేరు నా పేరు మీద అయినా సరే రాయొచ్చు. సో అబ్సల్యూట్ రైట్ ఎవరి పేరు మీద అయితే రాస్తారో వాళ్ళకే ఉంటుందండి. ఇంకా దాని తర్వాత అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇస్తారా ఈరా అని చెప్పి. ఇక తల్లి దగ్గరికి వస్తే కనుక తల్లి కూడా ఆ విధంగా చనిపోతే ఎటువంటి వీలునామా గానీ ఎటువంటి డీడ్ గానీ ఎగ్జిక్యూట్ చేయకుండా చనిపోతే మళ్ళీ ఆబ్వియస్లీ మళ్ళీ అది పార్టీషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో బేగం గారు, జనరల్గా ఇలాంటి కేసెస్లో తండ్రి ఆస్తికి సంబంధించి కూతుర్లకి వర్తిస్తుందా లేదా అనేది టాపిక్ పక్కన పెడితే ఎంతవరకు ఆ హక్కును వాళ్ళు పొందగలుగుతున్నారు? ఎందుకంటే అబ్బాయికి అమ్మాయికి చాలా వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు మన సంప్రదాయంలో. సో మీరు చూసినటువంటి కేసెస్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినటువంటి సందర్భాల్లో కానీ అది ఎంతవరకు అవలంబిస్తున్నారంటారు? ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆస్తులైతే అంటే మనకు తెలిసి కూతురికి సమానమైన వాటా ఇచ్చేది మాత్రం చాలా తక్కువ, ఎంతో ఎక్కడో చాలా తక్కువ, ఎవరో అంటే వాళ్ళు అట్లా ఇస్తారు. కానీ ఎందుకంటే పెళ్ళప్పుడు ఏదో కానుకలు అట్లా అవి కూడా చట్ట పరిధిలోకి రావు, అసలు కట్నమే తీసుకోవద్దని చెప్తున్నారు. అట్లాంటప్పుడు మనకు కట్న నిరోధక చట్టం కూడా మనకు ఉంది కాబట్టి అఫీషియల్గా కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారమే కూతురికి బంగారు రూపంలో కావచ్చు, డబ్బు రూపంలో కావచ్చు, ఇంకేదైనా బహుమతి రూపంలో కావచ్చు ఇస్తారు. కానీ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో కొడుకుతో పాటు కూతురికి సమానమైన హక్కు ఇప్పటిదాకా పొందుతున్న మహిళలు చాలా తక్కువ అని మనం చూస్తూ ఉంటాం సమాజంలో. కానీ ఖచ్చితంగా ఇస్తే బాగుంటుంది, కానీ ఇవ్వాలి. దానికి తోడుగా తల్లిదండ్రుల మీద కొడుకు ఎంత బాధ్యత అయితే ఉందో అదే బాధ్యత కూతురు కూడా తీసుకుంటే బాగుంటుంది. హక్కు ఇవ్వాలి అంటే అటువంటి చట్టం కూడా రావాలని కోరుకుంటున్నాం. కొడుకుతో పాటు కూతురికి సమానమైనటువంటి ఆస్తి హక్కు ఉండాలి. అదేవిధంగా తల్లిదండ్రుల మీద కొడుకుకు ఉన్న ఎంత బాధ్యత ఉందో కూతురుకు కూడా అంతే బాధ్యత ఉండాలని కూడా కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడైతే కొడుకులు ఆస్తులు తీసుకుంటున్నారు కానీ తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వేస్తున్నారు. చాలా వరకు బరువుగా ఉన్నారు తల్లిదండ్రులు. అది వాళ్ళ విఘ్నతకే మనం వదిలేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులని వాళ్ళు మనల్ని పెంచి పోషించి పెద్దగా చేసిన తర్వాత మనము వాళ్ళని చూడలేక మనం అనాథ శరణాలయంలో వాళ్ళను మనం పడేసినాము అంటే ఇక మన జన్మ ధన్యం కాదు. అది కాకపోతే చాలా సందర్భాల్లో ఏంటంటే ముందు బంగారం అది ఇచ్చేస్తూ ఉంటారు. అది ఎక్కడ మనకి పేపర్స్ లో కానీ డాక్యుమెంట్స్ లో కానీ కనిపించదు. చట్ట రూపంలో అంటే అది అఫీషియల్గా ఇవ్వడానికి అఫీషియల్గా ఇవ్వకూడదు అది, ఎందుకంటే అది మళ్ళీ కట్నం కింద పోతుంది. కాబట్టి అసలు ఇప్పుడు కట్నం వేధింపులతోటి చనిపోతున్నటువంటి కేసులు మనం చూస్తూ ఉన్నాము. ఎంత ఇచ్చినా కూడా తృప్తి లేకుండా ఇంకా తీసుకురా అని చెప్పి అటువంటి వేధింపులు ఎంతోమంది మహిళలు ఈరోజు వాటిని అనుభవిస్తున్నారు. కట్నం ఎలాగున్నా కూడా ఒక ఆడపిల్లగా నీకు హక్కు ఉంది, నీ పుట్టింటి దగ్గర నుంచి నీ ఆస్తి తీసుకురా అన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. కరెక్ట్ ఆ వేధింపులు ఖచ్చితంగా ఎంతోమంది అనుభవిస్తున్నారు. అటువంటి కేసులు చాలా తక్కువ బయటకు వస్తాయి. వేధింపులు ఎక్కువైనాయి, బయటికి రాలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక చనిపోతున్నటువంటి కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మార్పు రావాలి సమాజంలో. మహిళల్ని కూడా మనుషులుగా చూడాలి. మహిళల్ని మనుషులుగా వాళ్ళ ప్రాణాలు కూడా పురుషుల ప్రాణాలతో సమానమని చెప్పి వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి మహిళలు ఈరోజు అటువంటి వేధింపులకు మనం గురవుతున్నామంటే ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా మహిళలకి అన్నీ వాళ్ళకి అంటే వాళ్ళ కాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళకేదో ఉచితాలు చిన్న ఉచితాలు ఆ పథకాలు కాదు. ఎక్కడ ఆడబిడ్డ పుడితే అక్కడ ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి ఆ బిడ్డ చదువు బాధ్యత మొత్తం ప్రభుత్వాలు తీసుకోవాలి. ఆ రకంగా మహిళలు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా వాళ్ళు ఎదిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక స్టాండర్డ్ అనేది సమాజంలో గుర్తింపు వస్తుంది. అది ఆ బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకొని మహిళలని ఆ రకంగా చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇంకా ఇప్పుడు మహిళలకి సమానమైనటువంటి హక్కులు రావాలంటే ఇంకా చాలా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తండ్రి ఆస్తి కావచ్చు, లేకపోతే వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులకు సంబంధించి కుమారుడైనా కుమార్తె అయినా సమానంగా భావించి ఆ విధానం ఏదైతే ఉందో సమాన హక్కు అనేది దాన్ని అవలంబించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఆస్తి కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యతను పంచుకోవడంలో కూడా ఇద్దరు సమాన హక్కును, సమాన బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ డిబేట్. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.